ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హృదయంలో ఉన్నదంతా నిస్సంకోచంగా ప్రభు ఎదుట హృదయాన్ని కుమ్మరించు. ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలి. అది బాధ అయినా, సంతోషమైన, కష్టమైన, సుఖమైన, పాపాన్నైనా, జయాలైనా, అపజయాలైన, ఆశలైన, ఆలోచనలైన మరి ఏదైనా సరే మరుగు చేయక మొహమాటం లేకుండా దేవునితో చెప్పుకోవాలి. మనుషులైన కొన్నిసార్లు విసుక్కోవచ్చు, కానీ దేవుడు సహనముతో, ప్రేమతో అర్థం చేసుకునే మనసుతో మీ సంగతులు వినడానికి వేచి చూస్తాడు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు పడిపోయాము, ఎన్నిసార్లు దేవుని దూరం అయిపోయాము, దేనిని బట్టి విసుగు చెంది వేసారిపోయాము, దానిని బట్టి నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించు. అందుకే భక్తుడు కీర్తనలు 62:8 ఇలా అంటాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయమని ఈ చివరి దినాలలో మన జీవితాలను సరిచేసుకోవాలని మీ మనస్ఫూర్తిగా హృదయాన్ని పరీక్షించుకొని నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ దేవుడు తోడుగా ఉండను గాక.